శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహా పుష్కరాలకు భారీ ప్రణాళికలు. 21 ఆలయాలకు 13.28 కోట్ల రూపాయలతో పనులు. టెండర్ దశలో 14 పనులు, 7 పనులు ప్రారంభం. మరో 1.31 కోట్ల రూపాయల ప్రతిపాదనలు. అధికారులు, ఎండోమెంట్ కమిటీల మధ్య సమన్వయం పెంచాలి. అవినీతికి తావులేదు. కఠిన చర్యలు. మహా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష. మార్గాని మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువత. భారత్ ప్రజాసేవను అభినందించిన కొయ్య మోజేష్ రాజు. 10,000 ఉద్యోగాలు కల్పించి తీరుతామని భరోసా. జంజీ యువత ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించాయి. నిరుద్యోగ యువత మంచి అవకాశంగా భావించాలి. గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికి వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పిడింగొయి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎమ్మెల్యే గోరంట్ల. రానున్న గోదావరి మహాపుష్కరాలు 2027ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, ఎండోమెంట్ కమిటీల చైర్మన్లు, సభ్యులు, ఈవోలతో ఆర్యాపురంలోని టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న గోదావరి మహాపుష్కరాలు 2027ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు, ఎండోమెంట్ కమిటీల చైర్మన్లు, సభ్యులు, ఈవోలతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్యాపురంలోని టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లు, ఆలయాల అభివృద్ధి, టెండర్ల పురోగతి, భక్తులకు వసతులు, నిధుల వినియోగం, నాణ్యతా ప్రమాణాలు, శాఖల మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని 21 దేవాలయాలు, ధార్మిక సంస్థల అభివృద్ధికి 13.28 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వీటిలో 7 పనులు ప్రారంభం కాగా మిగిలిన 14 పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. అదనంగా 1.31 కోట్ల రూపాయల విలువైన 6 ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, మరో 14.60 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మహాపుష్కరాల నాటికి ఆలయాలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎండోమెంట్ కమిటీలు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని, ప్రతి నెల మొదటి వారంలో సమీక్షా సమావేశాలు నిర్వహించి మినిట్స్ తమకు పంపాలని సూచించారు. అవినీతి, నాణ్యత లేని పనులకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్ వ్యవహారంపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని, చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహాపుష్కరాలు 2027ను విజయవంతం చేసి రాజమహేంద్రవరం ఆలయాలను ఆధ్యాత్మికంగా, మౌలిక వసతుల పరంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఎండోమెంట్ సంస్థలు, వాటన్నిటికీ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీలు వేసుకోవడం జరిగింది. కమిటీలు ఎన్ని వేయడమే కాదు, పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకి ఈ ఏదైతే ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయో వాటి ద్వారా దేవాలయాలే కాదు, ఈ ఎండోమెంట్ సంస్థల యొక్క అభివృద్ధికి కూడా నిధుల్ని కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ మంత్రివర్యులు సహకారంతో
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఈ నగరంలో ఇప్పటికీ 21 శాంక్షన్స్ అంటే వివిధ సంస్థలు సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆర్యాపురం మొదలుకొని అనేకమైనవి పిఎంకే చౌల్ట్రీ గౌతమి జీవకారుణ్య సంఘం రామలింగేశ్వర అండ్ చౌడేశ్వర స్వామి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే సుమారు 21 దేవాలయాలు మరియు సంస్థల ఒక అభివృద్ధికి 13,28,00,000 శాంక్షన్ చేయడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. శాంక్షన్ అయిన వాటిల్లో సుమారు 7 వర్కులు 7 కాంపోనెంట్స్ టెండర్లు పిలవడం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మిగతా 14 కాంపోనెంట్స్ కూడా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా అతి దగ్గరలో ఓపెన్ అవుతాయి. ఈ 14 టెండర్ స్టేజ్లో ఉన్నాయి కాకుండా 7 కాంపోనెంట్స్ ఏదైతే వర్కులు మొదలై ఉన్నాయో ఈ 21తో పాటు మరొక 6 ప్రపోజల్స్ కూడా 1,31,00,000 పంపించడం కూడా జరిగింది. వీటన్నిటిపైన కూడా ఎండోమెంట్స్ అధికారులు, ఈ యొక్క కమిటీల యొక్క కూటమి చైర్మన్స్, అలాగే వాటి యొక్క బాడీ యొక్క డైరెక్టర్స్, ఆ సంబంధించిన దేవస్థానాల యొక్క ఈవోలతోటి సమీక్షించుకోవడం జరుగుతూ ఉంది. నాకు ఇప్పుడే మా సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు, ఎలాంటి సమీక్ష ఎప్పుడు కూడా లేదు అని చెప్పడం జరిగింది. బహుశా నాకు తెలిసి మేమే చేయలేదంటే గత ప్రభుత్వం అయితే అసలు చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అసలుకి వ్యవస్థ లేని పార్టీలు అవి, కమిటీలు వేయలేదు, ఉన్నా కూడా చెయ్యలేరు. మాకు కూడా ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే మేము తెలుగుదేశం పార్టీగా సంస్థాగతంగా చాలా బలంగా ఉంటాం. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ ఉంటాం. క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కానీ ఎందుకు నిర్వహించుకుంటాము అని అంటే మా నాయకులను ఖాళీగా ఉంచకూడదని కాదు. క్లస్టర్, యూనిట్, బూత్ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటామంటే క్షేత్రస్థాయిలో అందరు కూడా కలిసికట్టుగా ఉన్నారా, ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే సరిచేసుకోవడానికి మీటింగ్లు ఏర్పరుస్తాం. ఆ భావంతో ఈరోజు కూటమిలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ సమావేశాలని నిర్వహిస్తే ఎండోమెంట్స్ బాడీకి అలాగే ఈ యొక్క కమిటీకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మధ్యన ఏదైనా సమన్వయ లోపం ఉందన్నది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా సరిచేసే కార్యక్రమాలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ సమావేశం ఏర్పరిచిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎండోమెంట్స్ ఏదైతే కూటమి తరపు నుంచి వచ్చిన బాడీకి, ఎండోమెంట్స్ అధికారులకి మధ్యన సమన్వయ లోపం ఉంది. కారణాలు ఏదైనా కానివ్వండి, ఇంకా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వారికి చేయవలసిన పనులు అనేకంగా ఉన్నాయి. వారి వ్యక్తిగత పనులు ఉంటాయి, వారి వ్యక్తిగత పార్టీల పరంగా పనులు ఉంటాయి, కూటమి ప్రభుత్వంగా పనులు ఉంటాయి. వీటన్నిటిలోని వాళ్ళకి ఇచ్చిన గౌరవంతో వచ్చిన బాధ్యతతో చేస్తున్న పనులు ఒకంత భారమే. కానీ ఎందుకో చేస్తున్నారు, వారికి ఇచ్చిన గొప్ప అవకాశం. అందులోని పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఇది గొప్ప సువర్ణ అవకాశం. ఇలాంటప్పుడు నేర్చుకోవాలన్న ఉత్సాహం, తపనతో వచ్చిన వారికి సహకరించకపోతే అధికారులు, నిర్మోమాటంగా చెప్తున్నాను, నాకైతే మొహమాటం ఉండదు, సహకరిస్తే వాళ్ళకి మేము సహకరిస్తాం, సహకరించకపోతే నా స్టైల్లో నేను కఠినంగానే వెళ్తాను. స్థానిక సెంట్రల్ జైల్ రోడ్లోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సెంట్రల్ జైల్ రోడ్లోని మంజీరా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. 70 కంపెనీల భాగస్వామ్యంతో సుమారు 2,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మార్గని భరత్రామ్ మాట్లాడుతూ తాను ఈ ఏడాది నిర్వహిస్తున్న 3వ మెగా జాబ్ మేళా ఇదేనని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంటూ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. 5 ఏళ్లలో కనీసం 10,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. జాబ్ మేళాకు వచ్చిన యువతకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఇది విలువైన అనుభవంగా భావించి లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నించాలని సూచించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి చేపట్టిన కంబాల చెరువు పార్క్, గ్లో గార్డెన్, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, హ్యాపీ స్ట్రీట్ వంటి అభివృద్ధి పనులను ఆయన ప్రస్తావించారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ మాట్లాడుతూ పదవిలో లేకపోయినా యువత కోసం మెగా జాబ్ మేళాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మార్గని భరత్రామ్ ఎంపీగా ఉన్న సమయంలో రాజమహేంద్రవరం అభివృద్ధికి ముఖ్యంగా మోరంపూడి ఫ్లైఓవర్ వంటి ప్రాజెక్టులకు కృషి చేశారని కొనియాడారు. యువత చదువుకు తగిన అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంటూ నిజాయితీతో కృషి చేస్తే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ విప్, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంటే విద్యార్థులు, యువత తలుచుకుంటే ప్రభుత్వాలని సైతం గడగడలాడిస్తారనే అంశాన్ని ఇవాళ భారతదేశానికి చూపించడం జరిగింది. అంటే ఎందుకు యూత్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, కారణాలు ఏంటి అంటే ఇవాళ యూత్ కి అన్యాయం జరుగుతుంది. నీట్ పేపర్స్ ఏ స్థాయిలో లీక్ అయినాయి ఇదేం మొదటిసారి కాదు, ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ గా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో ఏం తక్కువేం కాదు, డిఎస్సి పరీక్షలు అని చెప్పి రకరకాల జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లోనేమో ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఉద్యోగి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నాడో వ్యక్తి క్యాండిడేట్, అతనికి ఉద్యోగం కల్పించకపోవడం, రకరకాల కారణాలు వస్తా ఉన్నాయి. నేను ఇవాళ ఒకటే తెలియపరిచేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా భారతదేశ వ్యాప్తంగా యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. నేను ముక్కుసూటిగా చెప్తా ఉన్నా, ఇవాళ సంవత్సరానికి ఎంతమంది ఉత్తీర్ణులయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తా ఉన్నారు? నాకు తెలిసి 1 కోటి మంది దాకా ఉంటారేమో. 1 కోటి మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యి బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఈ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మనం చూస్తే నాట్ ఈవెన్ 1% కూడా కాదు, 0.05% కూడా లేదు. అంటే ఇంత దారుణమైన అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే అందులో లాస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇవాళ వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు ఎలా బతుకుతారనండి? ప్రభుత్వాలు కలబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఈ రకంగా పరిస్థితులు తీసుకుని వచ్చారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పలు అయిపోతా ఉంది, ఇంకొక పక్కన ప్రజలు కూడా పరిస్థితులు కూడా దారుణాతి దారుణంగా ఉన్నాయి. ఇవాళ ఇనిషియేషన్ తీసుకున్నాం, రాజమండ్రిలో ఒక మెగా జాబ్ మేళాని తీసుకురావాలి. ఒక మెగా జాబ్ మేళా ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు కనీసము మినిమం కల్పించాలి అని టార్గెట్. 2000 ఉద్యోగాలు, 2000 ఉద్యోగాలు కన్సిస్టెంట్ గా, కనీసము ఒక 800 నుంచి 1000 ఉద్యోగాలు కన్సిస్టెంట్ గా వాళ్ళు ఆ జాబ్ లో సెటిల్ అయ్యే విధంగా ఒక రోడ్ మ్యాప్ తీసుకున్నాము. రేపు జరగబోయే ఇంకొక 3 సంవత్సరాల కాలంలో నా లక్ష్యము రాజమహేంద్రవరం యువతకి 10,000 ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీడియా యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండాలి. ఈ జాబ్ మేళాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సహకారంతో చేసిన ఇప్పుడు
ఉపయోగిస్తూ మా ఈ జాబ్ మేళా కోఆర్డినేటర్ శ్రీ మారుతిరావు గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా అప్పుడు చేసిన జాబ్ మేళాలో కూడా చాలామంది ఉద్యోగార్థులు వచ్చి ఆ జాబ్ని తీసుకోవడం జరిగింది. మరి ఇటీవల కాలంలో ఇదే మంజీరా కన్వెన్షన్ హాల్లో సుమారు 6-7 మంది యువకులు వచ్చి ఆనాడు ఆ జాబ్ మేళాన్ని మెగా జాబ్ మేళాన్ని విజయవంతం చేశారు. మరలా ఒక మినీ జాబ్ మేళా కింద మా మాట్లాడిన స్టేట్స్లో కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో కూడా చాలామంది 30 కంపెనీలు వచ్చి యువకులకి ఉద్యోగాలని ఇవ్వడం కూడా జరిగింది. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికి వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పిడింగోయి గ్రామంలో జైహింద్ నగర్, గంగిరెద్దుల కాలనీ, వెంకటగిరి ప్రాంతాల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల కంటే ఎక్కువ శాతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజల అభిష్టం మేరకు పనులు పూర్తి చేస్తున్నామని, ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాల్సి ఉందని అంచనాలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మజ్జి పద్మావతి, మట్టా శ్రీను, కసిరెడ్డి దుర్గా ప్రసాద్, వాసిరెడ్డి బాబీ, కురుకూరి కిషోర్, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, కొయ్యన కుమారి, పిల్లా తనూజ, ముప్పిడి రాంబాబు, మార్ని దొరబ్బాయి, బొప్పన రామకృష్ణ, కోరాడ వెంకటేష్, బొప్పన నాగేశ్వరరావు, చిచారి సుబ్బారావు, వల్లేపల్లి బాబు ఖాన్ చౌదరి, కేదారి రామోజీ గౌరి, మంగయ్యమ్మ, రవ వరలక్ష్మి, పెంట కుమారి, దనకొండ రాజు, ఆర్ఎస్ వెంకట్రావు, నాగరాజు, శివశంకర్, కె సత్యబాబు, బి మోహన్, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్న ప్రభుత్వం యొక్క విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీళ్ళ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ నిర్వహణలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకుంటూ పారిశ్రామికంగాను రాష్ట్రాన్ని సంక్షేమంలోనూ ముందుకు తీసుకువెళ్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఎన్నికల వాగ్దానాలు చెప్పి వాగ్దాన భంగం చేసిన జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నాం. ఇవాళ తల్లికి వందనం సాటిస్ఫాక్షన్ లెవెల్లో వెళ్తూ ఉంది. ఎంతమంది బిడ్డలున్నా 4 5 7 కూడా వారికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది తల్లికి వందనం కింద. అలాగే రైతు బంధు కింద, రైతు సహాయం కింద, రైతు సంక్షేమం కోసం కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద వాళ్ళు కూడా దాదాపుగా 60 లక్షల కుటుంబాలకి వారికి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం అమలవుతూ ఉంది. 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ ఏదైతే చెప్పా అన్నీ అమలవుతున్నాయి. చెప్పిన దానికంటే ఎక్కువ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ రహదారులకు పెద్దపీట వేస్తున్నాం. 5 సంవత్సరాలు ఏ ఒక్క రోడ్డు వేయలేదు, కాలువ కట్టలేదు, గోతులు పూడ్చలేదు. ఇవాళ దానంతా భిన్నంగా కార్యక్రమాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అప్పుల భారం పెరిగింది, వడ్డీలు అధికంగా భారం రాష్ట్ర ప్రభుత్వమే పడుతుంది. అయినా కూడా ఒకవైపు అమరావతి నీటిపారుదల రంగానికి, రహదారులకి భారీ ఎత్తున కేటాయింపులు చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇవాళ జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి గోదావరి నీరు ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. 1 సంవత్సరం లోపల ఈ ప్రాంతానికి అంతా కూడా ధవళేశ్వరం నుంచి తీసుకున్న గోదావరి నీటిని శుద్ధి చేసి బొమ్మూరు ప్రాంగణం నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. ఇవాళ చేనేతలకు కూడా మనం 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం అవుతుంది. వాళ్ళు కూడా 25,000 రూపాయలు ఈ నెలలో వారికి కూడా డబ్బులు ఇవ్వాలని, కుటుంబాలకు ఆదుకోవాలని, మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇచ్చేది ప్రతిసారైనా ఇచ్చే 20,000 రూపాయలు కూడా ఇచ్చి వారిని కూడా ఆదుకునే కార్యక్రమం అవుతుంది. ఇవాళ చర్చిలకు కానీ, మసీదులకు కానీ, దేవాలయాలకు కానీ
మరి పూజారులకు కానీ మౌజులకు కానీ ఫాదర్లకు కానీ డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వం. ఇవాళ గ్రామాల్లో కూడా అభివృద్ధి పథకం ముందుకు సాగుతున్నాం. రూరల్ గ్రామాల్లో అభివృద్ధి పందాల ముందుకు వెళ్తున్నాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలతో అనేక పథకాలు అమలవుతూ ఉన్నాయి. అమలు జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎందుకంటే రాష్ట్రంలో అద్వితీయంగా తీర్చిదిద్దడం కోసం అనేక సమస్యలు పెద్ద గ్రామాలు ఉన్నాయి. త్వరలోనే పంచాయతీలని మున్సిపాలిటీలని ఏకం చేసి ఎన్నికలు నిర్వహించి స్థానిక ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలన్న ఆశయంలో కూడా మేము ఉన్నాం. ఇవాళ మేము కోరేది ఒకటే, పనులు చేస్తూ ఉన్నాం కనుకనే ఫలితం ఇంకా రిజల్ట్ రావడం కోసం ఇంకా అడుగుతారు, ఇంకా కావాలంటారు. చిన్న చిన్న పనులు కూడా ప్రజలు డిమాండ్ చేసే స్థాయికి వచ్చిందంటే పని చేస్తున్నాం కనుక. పని చేయకపోతే 5 ఏళ్ళు ఎవరు ఏం అడగడానికి అవకాశం లేదు. ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు, ప్రజలకు అవకాశం లేదు. రాక్షస పాలన సాగింది. దానికి భిన్నంగా ఇవాళ వెళ్తుంది. ఇవాళ ఒకటే భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ఓపెన్ అవుతుంది. 1,000 కోట్ల రూపాయలతో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మనం రూపుదిద్దుకున్నామంటే అది చంద్రబాబు గారి యొక్క ఘనతని సవనీయంగా మనం చేస్తున్నాం. ఇవాళ లోకేష్ గారు కానీ విద్యారంగంలో పెనుమార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యారంగంలో పాఠశాలలో కానీ కళాశాలలో కానీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అలాగే వారికి కావాల్సిన బట్టలు కానీ పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ అన్నీ కూడా బూట్లు సాక్స్ దగ్గర నుంచి క్వాలిటీ ఫుడ్ వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఆ విధంగా విద్యారంగంలో కూడా మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో డిమాండ్ పెరుగుతూ ఉంది, కళాశాలలో డిమాండ్ సీట్లు లేని పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల రిజల్ట్ బాగుంది, ఖర్చు లేదు, అనవసరంగా వృధా ఖర్చు ప్రైవేట్ రంగానికి వెళ్ళి ఎందుకు ఖర్చు పెట్టాలన్న భావన రావడం కూడా ఈ ప్రభుత్వం యొక్క విధానానికి నిదర్శనమని. పవిత్ర గోదావరిని కాలుష్యం బారి నుంచి కాపాడాలని కోరుతూ తాను ఆనాడు 46 రోజులు చేసిన నిరవధిక దీక్ష ఫలితంగా మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ వచ్చిందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హుకుంపేట ఆవ దగ్గర కొత్తగా నిర్మాణంలో ఉన్న 50.6 MLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కర్మాగారం ఎస్టీపీ ప్లాంట్ ను గోదావరి పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి మీడియా ప్రతినిధులను వెంటబెట్టుకుని శనివారం ఉదయం ఆయన సందర్శించారు. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవిత్ర గోదావరి నదిని పరిరక్షించాలని తపనతో గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి ఉదయం 6 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు 46 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. అప్పట్లో పర్యావరణవేత్త రాజేంద్ర సింగ్ వచ్చి అన్ని పరిశీలించి ప్రతిపాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారని, దాంతో నమామి గోదావరి క్రింద గోదావరి నది పరిరక్షణకు ఇచ్చిన 54 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి అడిగిన వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ 34 కోట్లు మంజూరు చేశారని, ఇంకా 7 కోట్లు అవసరం కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ 7 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 95 కోట్ల రూపాయలతో 2024 ఫిబ్రవరిలో ఎస్టీపీ 50.6 MLD ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారని ఆయన వివరించారు. 2 ఏళ్లలో శరవేగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేసి తుది మెరుగులు దిద్దుతున్నారని ఆయన చెప్పారు. గతంలో నిర్మించిన 30 MLD ప్లాంట్ కూడా పనిచేస్తోందని, దానికి అదనంగా కొత్త ప్లాంట్ వచ్చిందని చెప్పారు. వచ్చే నెల నుంచి మురికినీటి శుద్ధి కర్మాగారం పని ప్రారంభించి రాజమండ్రిలోని మురుగు కాలువల నుండి వచ్చే మురికి నీటిని శుద్ధి చేయడం ప్రారంభిస్తుందని విశ్వేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. శుద్ధి చేసిన నీటిని ధవళేశ్వరం దగ్గర గోదావరిలో కలుపుతారని, శుద్ధి చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను ఎరువుగా మార్చి కడియం నర్సరీలు వినియోగిస్తారని ఆయన తెలిపారు. దీంతో రాజమండ్రి ప్రజలకి రాజమండ్రిలో వచ్చే మురికినీటి సమస్య తగ్గుతుందని ఆయన అన్నారు. అయితే పేపర్ మిల్ వల్ల వచ్చే కాలుష్యం, సెప్టిక్ ట్యాంకుల ద్వారా వచ్చే మలమూత్రాలు కాలుష్యం కూడా కట్టడి చేయాల్సి ఉందన్నారు. పేపర్ మిల్ ఎప్పుడో 10 టన్నుల సామర్థ్యం ఉన్నప్పుడు వెంకట్ నగరం దగ్గర కట్టిన శుద్ధి చేసే విధానమే ఇప్పటికీ ఇంకా ఉన్నాయని, మిల్లు సామర్థ్యం 600 టన్నులకు పెరిగినా అందుకు తగ్గ చర్యలు పేపర్ మిల్ చేపట్టలేదని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఫలితంగా పేపర్ మిల్ వ్యర్థాలు ఓవర్ఫ్లో అయిపోయి గోదావరిలో కలిసిపోయి కాలుష్యం పెరిగిపోతుందని ఆయన అన్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లి పరిశీలించి
కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. అయినా ఇంకా ఎలాంటి చర్యలు పేపర్ మిల్ చేపట్టలేదని, వచ్చే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాలుష్యం కోరల నుంచి పవిత్ర గోదావరిని కాపాడాలని, తద్వారా గోదావరి నీటిలో సంతోషంగా స్నానం చేసి వెళ్లేలా చూడాలని ఆయన కోరారు. తద్వారా గోదావరి నీటిని త్రాగడానికి కూడా అవకాశం కలుగుతుందని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సైట్ ఇంజనీర్ అశోక్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ గౌరీ శంకర్ తో కలిసి సైట్ ఇంజనీర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, సెప్టెంబర్ నాటికి ఎస్టీపీ ప్లాంట్ పనిచేయడం మొదలవుతుందని, 3 నెలల ట్రయల్ రన్ తర్వాత యథావిధిగా పనిచేస్తుందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోమేటిక్ గా పనిచేసేలా దీని నిర్మాణం చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, చుండ్రు వీరభద్రరావు, దంటు వీర వెంకట్రావు, సతీష్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఈఈ మరియు ఏఈ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రాజెక్టు 2024 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసామండి. త్వరగా అంతా కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ వర్క్లు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ వైరింగ్ అండ్ ప్యానల్ కనెక్షన్ వర్క్లు జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే మేము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం ప్లాంట్ రన్నింగ్ పెట్టేలాగా అదే పనిగా డే అండ్ నైట్ వర్క్లు చేస్తున్నాం. అక్కడ నుంచి 3 months ట్రయల్ రన్ నడుస్తుందండి. 3 months తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓఎండ్ఎం మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసి రన్నింగ్లో పెడతాం. ఇది 50.6 MLD కెపాసిటీ అండి. మనకు మొత్తం ఇది ఎస్బిఆర్ టెక్నాలజీ వస్తుంది. అంతకుముందు 30 MLD ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉందండి. అది టెక్నాలజీ యూఎస్బి టెక్నాలజీ. ఇది వచ్చి మనకేమో ఎస్బిఆర్ టెక్నాలజీ సీక్వెన్సింగ్. అంటే దాంట్లో వచ్చినప్పటికీ సిఓడి బిఓడి ఏవైతే పారామీటర్స్ ఉంటాయో అవి అబౌవ్ 30 అవి ఉంటాయండి. ఇవి యాజ్ పర్ న్యూ ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం బిలో 10కి ఇవి మనం పెట్టేలా పారామీటర్స్ సెట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసి రిలీజ్ చేస్తుంది వాటర్ని. ప్రాపర్గా ఏంటంటే గోదావరి పొల్యూట్ అవ్వకుండా ఈ వాటర్ని మనం దాంట్లో చేస్తామండి ట్రీట్మెంట్ చేసి. అదే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసి తర్వాత అక్కడ 3 months ట్రయల్ రన్ తీసుకుంటామండి. ఏదైతే ఈ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవడానికి ఆ మొత్తం ట్రయల్ రన్ ఉంటుంది అన్నమాట దీన్ని. దాని తర్వాత అక్కడ నుంచి మనకి కంటిన్యూగా వాటర్ ప్యూరిఫై 100%కి వెళ్తుంది. నా పేరు అశోక్ కుమార్ అండి, కాంట్రాక్టర్ వైపు నుంచి. ఇక్కడ సైట్ ఇన్ఛార్జ్ అలాగే సైట్ ఎగ్జిక్యూటివ్ కూడా మేము చూస్తామండి. ఈరోజు గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులు, పత్రికా మరియు మీడియా సోదరులతో కలిసి మన రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి మురికి నీటి శుద్ధి కర్మాగారం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని దర్శించడం జరిగింది. ఇది ఉక్రంపేటలో ఈ ప్లాంట్ కడుతున్నారు. మరి చాలా సాఫిస్టికేటెడ్ టెక్నాలజీతో అంతా ఆటోమైజేషన్గా ఉండేలాగా ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ జరిగింది. ఈ ప్లాంట్ 50.6 MLD ఏదైతే మురుగునీరు ఉందో రాజమండ్రిలో వచ్చే మురుగునీరు, ఆ మురుగునీరు శుద్ధి చేయడానికి ఈ ప్లాంట్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్లో వచ్చినటువంటి ఏదైతే స్లడ్జ్ అది ఉందో ఆ స్లడ్జ్ అంతా కూడా కడియంలో ఉన్నటువంటి తోటలకి ఎరువుగా వాడటం జరుగుతుంది. అలాగే ఇందులో వచ్చినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ని ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అక్కడ గోదావరిలో మళ్ళీ కలపడం జరుగుతుంది. అది కంప్లీట్గా ప్యూరిఫై ఉంటుంది. అది 10 బీఓడి బిలో లెస్ దెన్ 10 ఉంటుంది. కాబట్టి అది డ్రింకింగ్ కూడా పనికి వస్తుంది. అటువంటి వచ్చిన వాటర్ని అక్కడ ధవళేశ్వరం అవతల గోదావరిలో మనం కలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్లాంట్ రావడానికి మీ అందరికీ కూడా తెలుసు, నేను 46 రోజులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా నిరవధిక నిరాహార దీక్ష 46 రోజులు చేయడం జరిగింది. నేను దీక్ష చేస్తున్నానని తెలిసి రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి వచ్చారు. వచ్చి పుష్కరాల రోజు దగ్గర ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇది చాలా అవసరం, గోదావరిని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. గతంలో గంగానదిని ఎలా అయితే ప్రక్షాళన చేసి ఇప్పుడు శుద్ధిగా ఉండేలా చేశారో అలాగే గోదావరిని చేయాలని ఆయన ఒక ప్రపోజల్ తీసుకుని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది.
ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఎవరి దగ్గరికైనా సరే, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, లేకపోతే జలశక్తి మినిస్టర్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ ఇచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని పెట్టి 54 కోట్ల రూపాయలని ఫండ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఫండ్ రిలీజ్ అయిన తర్వాత మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి 34 కోట్ల రూపాయలు ఇస్తేనే కానీ మ్యాచింగ్ అవ్వదని అంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేడియంలో వచ్చినప్పుడు అన్న దీక్ష చేస్తున్నాడంటే ఒకసారి రమ్మంటే నేను వెళ్ళటం జరిగింది. ఏందన్నా ఏంటి దీక్ష చేస్తున్నాం అంటే, ఇలా వాటర్ గోదావరి పొల్యూషన్ దాని గురించి చేస్తున్నాం, మ్యాచింగ్ గ్రాంట్ కావాలి 34 కోట్లు, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చారంటే వెంటనే నువ్వు లెటర్ తీసుకొచ్చావా అన్నాడు. తీసుకొచ్చానండి. అంటే ధనంజయ రెడ్డికి ఇచ్చాయన్నాడు. ధనంజయ రెడ్డిని పిలిచారు. ఆయన ధనంజయ రెడ్డికి ఇస్తే ఇళ్ళని 2 రోజులకే జగన్ గారు 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అంగన్వాడీ ఆశ, మధ్యాహ్న భోజన పథకం, వివోఏలు, ఆర్పీలు, స్కూల్ ఆయాలు తదితర ప్రభుత్వ పథకాల ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో శుక్రవారం చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో అంగన్వాడీ ఆశ, మధ్యాహ్న భోజన పథకం, వివోఏలు, ఆర్పీలు, స్కూల్ ఆయాలు తదితర ప్రభుత్వ పథకాల ఉద్యోగులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎన్ సుందర్ బాబు అధ్యక్షత వహించగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంచకపోవడం అన్యాయమని, పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో ప్రస్తుత గౌరవ వేతనాలతో జీవనం సాగించడం కష్టమైందన్నారు. రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు నిలిపివేయాలని, స్మార్ట్ కిచెన్లు పేరుతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు పనులు, యాప్ల ద్వారా పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని, స్కీమ్ వర్కర్లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి చట్టబద్ధ హక్కులతో పాటు 10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని, ప్రమోషన్లు, రెగ్యులర్ నియామకాలలో సేవా కాలానికి వెయిటేజ్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వేలాది మంది స్కీమ్ వర్కర్లు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. అనంతరం జిల్లా డిఆర్ఓ సంఘాల నాయకుల నుంచి వినతి పత్రం స్వీకరించి జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలపై త్వరలో సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, యువజన సంఘాల నాయకులు మద్దతు తెలుపగా సిఐటియు మరియు అనుబంధ సంఘాల నాయకులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్కీమ్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ దగా చేసి మోసం చేసిన దానికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 2024లో అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసిన నాడు కానీ, ఆశా వర్కర్లు 36 గంటల ఆందోళన చేసిన సందర్భంలో కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వివోఏ కార్మికులు, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు ఆందోళన చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వీరంతా కూడా ఈ పోరాట శిబిరాల దగ్గరికి వచ్చి మీ పోరాటం గట్టిగా నడవాలి, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది కార్మికుల పట్ల నిరంకుశంగా ఉంది, మీరు గట్టిగా పోరాటం చేయండి, మేము అధికారంలోకి వస్తే ఈ కార్మిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అవునా కాదా? అవునా కాదా?
సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ అనుకూల తీర్పు వార్షికోత్సవం రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట వద్ద మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఎంఆర్పీఎస్ నాయకులు వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ అనుకూల తీర్పు వార్షికోత్సవం సందర్భంగా డిపి వీర్రాజు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాదరావు హాజరయ్యారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు కుందేటి రాణి, సీనియర్ న్యాయవాది చింతపర్తి రాంబాబు పాల్గొని వర్గీకరణ సాధనలో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడు తోలేటి రాంప్రసాద్, ఎంఎస్పీ టౌన్ అధ్యక్షుడు వైరాల రమేష్ తదితరులు హాజరయ్యారు. తీసుకురా బండికి తగిలిచ్చి ఉన్నాయి, వీటిని కూడా పంచు. ఎలా వచ్చాము అలాగే అటు అటు కనపడాలట. అందులో భాగస్వామ్యం ఉద్యమకారులు ఏ రకంగా అయితే కాపాడు మనకి అసలు చాలా గౌరవప్రదమైన మంచి రోజు ఈరోజు. 30 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఈ రోజున మనకి ఆగస్టు 1, 2024 తేదీన సుప్రీంకోర్టు మనకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వర్గీకరణ ఫలాలని మన జాతులకు, మాదిగలు మరియు మాదిగ ఉపకులాలు ఏ విధంగా అనుభవించాలి అనేది కూడా మన వాళ్ళకి తెలియలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అందరం కలిసి ఈ వర్గీకరణ ఫలాలను ఏ విధంగా మన వాళ్ళు అందిపుచ్చుకోవాలో మరి మన సమాజానికి తెలియజేసుకుంటూ, మన వర్గాలకు తెలియజేసుకుంటూ మరి మనం ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున ఈ ఎంఆర్పీఎస్ నాయకులకు గాను, లేదంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు గాను ఏదైనా సమస్యలు వస్తే ముందుండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. కృష్ణమాదిగ గారు తీసుకున్నారని ఈ చైతన్యాన్ని గ్రామ స్థాయి నుంచి అన్ని అణగారిన వర్గాల్లో నింపవలసిన బాధ్యత, పెద్దన్న పాత్ర పోషించే బాధ్యత ఎంఆర్పీఎస్ నాయకత్వం మీద, మాదిగ జాతి మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధవళేశ్వరం సర్ అర్ధన్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సర్ అర్ధన్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి నీటి మట్టం మరింత పెరిగినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు 11.90 అడుగులుగా నమోదైన గేజ్ స్థాయి మధ్యాహ్నం 3 గంటలకు 12.80 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ పాండ్ లెవెల్ 14.57 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం కాలువలకు 8,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా సముద్రంలోకి వెళ్తున్న మిగులు వరద ప్రవాహం 11,21,224 క్యూసెక్కులకు పెరిగింది. గోదావరిలో నీటి మట్టం ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో తొలి వరద హెచ్చరిక కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం శనివారం రాజమండ్రి రూరల్ స్వర్ణ వార్డులో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచనలతో ఉదయం 6 గంటల నుంచే ప్రభుత్వ సిబ్బంది అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు, నిరాధారణ మహిళలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్
దాలిపట్టి వేమన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తమలాంటి నిరుపేదలకు అండగా నిలుస్తోందని, ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వార్డ్ సెక్రటరీ శివతో పాటు ఇతర ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. మహా పుష్కరాలకు భారీ ప్రణాళికలు. 21 ఆలయాలకు 13.28 కోట్ల రూపాయలతో పనులు. టెండర్ దశలో 14 పనులు, 7 పనులు ప్రారంభం. మరో 1.31 కోట్ల రూపాయల ప్రతిపాదనలు. అధికారులు, ఎండోమెంట్ కమిటీల మధ్య సమన్వయం పెంచాలి. అవినీతికి తావులేదు. కఠిన చర్యలు. మహా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష. మార్గాని మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువత. భరత్ ప్రజాసేవను అభినందించిన కొయ్య మోజేష్ రాజు. 10,000 ఉద్యోగాలు కల్పించి తీరుతామని భరోసా. జంజీ యువత ప్రాధాన్యతను ప్రభుత్వాలు గుర్తించాయి. నిరుద్యోగ యువత మంచి అవకాశంగా భావించాలి. గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికి వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పిడింగోయి గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.